మంత్రి మాజీ మంత్రి మధ్య డైలాగ్ వార్తో బందర్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చెత్త రాజకీయం చేస్తున్నారని ఒక్కరు విమర్శిస్తే తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా అని మరొకరు ప్రశ్నించారు. మచిలీపట్నంలో మట్టి స్టీల్ కేంద్రంగా టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. హౌస్ బోటింగ్ కు చెందిన స్టీల్ తరలింపుపై విమర్శలు పదునెక్కాయి. విషయం తెలుసుకోకుండా వివరాలు ఆరా తీయకుండా మాజీ మంత్రి పేర్ని నాని అధికారులను బెదిరించడం సరైంది కాదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. నిన్న వాళ్ళు హౌసింగ్ కి సంబంధించి మార్కెట్ యార్డ్లో పెట్టినటువంటి ఐరన్ పాడైపోతా ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాజ్ పర్ రూల్ వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో జరుగుతున్నటువంటి హౌసింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం తప్ప. ఇది ప్రభుత్వ ఆర్డర్స్తోనే నడుస్తున్నాయి. ఎందుకు వాళ్ళని బెదిరిస్తారు? మీరు నిజంగా అవకతవకలు ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్తాం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే అంటే ఒక బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు, ఏంటి ఆలోచన? చెత్త రాజకీయాలు చేస్తూ ప్రజల్లో ఆందోళనని లేకపోతే అధికారులను బెదిరించాలని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాం. ప్రభుత్వ జీవోను సంబంధిత శాఖ అధికారుల ఆర్డరో లేకుండా స్టీల్ను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. అంతా సక్రమమే అయితే లారీ మళ్లీ ఎందుకు వచ్చిందన్నారు. లారీ ముందు రోజు మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి మర్నాడు సాయంత్రం మళ్ళీ ఎందుకు వచ్చింది? తీద్దామా? దానికి జీపీఎస్ ఉందా? ఎక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిందో తీద్దామా? 10 మంది నోట్లో పడిందని చెప్పని కాగితాలు పుట్టించడం పెద్ద విషయం కాదు. కొల్లు రవీంద్ర గారు, ఎవరు ఇందులో దొంగలు? ఎవరు? మరి దొంగలను బెదిరించాక మీరు అందరూ ఊళ్ళు పంచుకుంటా ఉంటే మరి ప్రతిపక్షం మాట్లాడక బెదిరించక ఏం చేస్తుంది? నీ పాపాలని లెక్కెట్టి విచారణ చేయిస్తాను, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాను. మరి బరి తెగించిన అధికారులకు ఏం చెప్పాలి? సార్ విచారణ చేయండి సార్ అని చెప్పాలి. మీకు పేర్ని నాని అనే వ్యక్తి బందర్లో ఉండడం దౌర్భాగ్యమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆ పేర్ని నాని ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు ఉన్నాడో తెలీదు. మా దౌర్భాగ్యం, బందర్ దౌర్భాగ్యం. ప్రతిదీ రాజకీయమే. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే శృంభంగం తప్పదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. విర్రవీగితే శృంభంగం తప్పితే ఏముండదు, ప్రజలే చెప్తారు. పరస్పర ఆరోపణలు, విమర్శలతో బందర్ రాజకీయం మరింత ఘాటెక్కుతోంది.